ఇది మాగాయ పచ్చడి అండి. ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం పట్టేస్తుంది. మా పచ్చళ్ళు అలేఖ్య చిట్టి పికిల్స్ అంతా రేట్లు ఉండవండి. మాకు పల్లెటూళ్ళలో అసలు కొననే 100 రూపాయలకి 50 రూపాయలకి కూడా పచ్చళ్ళు అమ్మాలి మేము. అంటే అంత తక్కువ రేట్లో అమ్మితేనే కొంటారనమాట. నేను కూడా ఫస్ట్ టైం చూశాను. పాపం పిల్లలకి తెలియదు కదండి. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నాన్నగారు చనిపోయారు, అందుకని పిల్లలు తెలుసుకోలేక ఈ రోజుల్లో పిల్లలకి మర్యాద నేర్పడం అనేది చాలా కష్టం. పెద్దవాళ్ళ దగ్గర మర్యాద నేర్చుకోరు. ఎక్కడండి స్కూల్స్లో నేర్పుతున్నారా? తల్లిదండ్రులని ప్రేమించండి, పెద్దలను గౌరవించండి, అందరినీ అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ చూడండి, మర్యాదగా ఉండండి అని ఎవరైనా చెప్తున్నారండి? చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల పిల్లలు అలా పాడైపోతున్నారు. వాళ్ళ బిజినెస్ని పాడు చేయకండి. ఎందుకంటే తిట్టచ్చు, మనం కూడా 2 మాటలు అనొచ్చు, తప్పమ్మ అలా చేయకూడదని. కానీ వాళ్ళ పొట్ట మీద మాత్రం కొట్టకూడదు. వాళ్ళకి అదే ఆదాయం కదా. ఈ రోజుల్లో ఏ పిల్లల్ని ఎవరు ఏమనలేకపోతున్నారు. అలా బూతుల ఛానల్స్ని సపోర్ట్ చేసేది కూడా మన వాళ్ళే కదండి. ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళ ఛానల్స్ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసి చక్కగా వాళ్ళకి ఎక్కువ లక్షల్లో వ్యూస్, మరి కామెంట్లు చెడ్డగా పెట్టినా కూడా అవన్నీ సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి అని అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. అలాగైనా సార్ మన ఛానల్ ఇంకా పైకి వెళ్తుంది అనుకుందేమో. అమ్మాయి తెలియక పాపం పిచ్చిది బూతులు తిట్టింది. దాని గురించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకండి. ఆ అమ్మాయిని చాలా ట్రోల్ చేస్తున్నారు. నాకు బాధ అనిపిస్తుంది. పాపం చిన్నపిల్లలు కదా, ఏం చేస్తామండి. రోజుల్లో పిల్లలు అలాగే ఉన్నారు. ఎవరిని ఏమనలేకపోతున్నాం. పెద్దవాళ్ళ మాట విని తల్లిదండ్రులను గౌరవించే తరం మా తరమే చివరేమో అనుకుంటాను నేను. అలాగే పిల్లల మాటలకి లొంగిపోయి వాళ్ళ సలహాలు పాటించాల్సిన తరం కూడా మాదే ఫస్ట్ తరమేమో అలా అనుకుంటాను. అందుకే ఎవరిని నొప్పించకుండా ఇలా చేస్తూ ఉంటాను. ఇది మాగాయ పచ్చడి చాలా బాగుంటుందండి టేస్టు. ప్లీజ్ అండి, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్ ఇప్పుడే మొదలుపెట్టాను.